ప్రయాణం అంటేనే వెన్నులో వణుకు పుట్టే రోజులు. ప్రయాణిస్తే వెన్నుపూసలు కదిలిపోయిన ఘటనలు. నరకానికి నకలుగా అనిపించేలా ఉండేవి రోడ్లు. చిన్న దానికోసం ఆ గ్రామాలు పెద్ద యుద్ధమే చేశాయి. గతంలో రోడ్లు సరిలేక వాహనాలు రిపేర్ రావటము, మనుషులకు ఒకళ్ళకొకళ్ళకి గుంటల్లో పడి దెబ్బలు తగ్గటము, యాక్సిడెంట్లు జరగటము. మోకాళ్ళు గుంతలు పడి బొళ్ళు ఎల్లాది కాని పరిస్థితి. బైక్ మీద వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉన్న రోడ్లు. అలాంటి రోడ్లిప్పుడు అద్దాలను తలపిస్తున్నాయి. ప్రయాణాలను, బతుకులను సాఫీగా మారుస్తున్నాయి. ఒకప్పుడు ఈ రోడ్డు కనీసం భార్య బిడ్డలతోటి ప్రయాణం చేయాలంటే అక్కడక్కడ దింపుకొని ముందుకే నడుచుకుంటా వెళ్ళి మళ్ళీ బండి నడిపించుకుంటా వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో పట్టిన చేపర్యాల్లో రోడ్ల నిర్మాణాలు 100కి 100% ఉత్తీర్ణత సాధించాయి. పల్లె పండగ అంటూ కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల రూపురేఖల్ని మార్చేస్తున్నాయి. ఒక నాయకుడి ఆశయానికి మరో నేత విజన్ తోడైతే అద్భుతం ఆవిష్కృతమవుతుంది. మార్పు పరిగెత్తుతూ వచ్చి జనాల బతుకుల్లో వెలుగులు నింపుతుంది. అంతకుముందు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు. ఇక్కడ ఈ వర్క్ జరగడం చాలా సంతోషంగా ఉంది మాకు. కూటమి ప్రభుత్వం వచ్చినాక వర్క్ అది బాగా చేస్తున్నారండి. ఇంతకుముందు గుంతలమయమండి, ఇప్పుడు బ్రహ్మాండంగా చేశారు. ఏపీలో ఇదే జరుగుతోంది. ఇప్పుడు పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు, రహదారులు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అనే నినాదంతో రోడ్లకు జీవం పోస్తూ వెలుగులు నింపుతూ ప్రతి గ్రామానికి, పట్టణానికి అసలైన పండగను పరిచయం చేస్తోంది కూటమి ప్రభుత్వం. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇక ప్రయాణం సాఫీ, సురక్షితం. పల్లె పండుగ సంబరంతో పల్లెల్లో ప్రగతి కాంతులు పూయిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. బుల్లెట్ వేగంతో అభివృద్ధిని ఇంటింటికి చేరవేసి, మ్యాజిక్ డ్రైన్ విజ్ఞానంతో మురుగునీటిని మాయం చేసి, పరిశుభ్రతకి సరికొత్త నిర్వచనాన్ని పల్లె ముంగిట రాస్తోంది ప్రభుత్వం. 2029కి భారతదేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ క్లీనెస్ట్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర నినాదంతో దూసుకెళ్తోంది. గజానికో గుంత అన్నట్టుగా ఉండే రోడ్లు, వర్షం వస్తే నరకం చూపించే రహదారులు, వీటి రూపురేఖలే నేడు మారిపోయాయి. ఆ దారులన్నీ ఇప్పుడు జీవం పోసుకుంటున్నాయి. ప్రతి జిల్లాలో పోటీపడి మరీ రోడ్ల పనులు జరుగుతున్నాయి. రోడ్ల నిర్మాణమే కాదు, మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేస్తూ, గ్రామాల్లో పరిశుభ్రతను పెంచుతూ ఊళ్ల తలరాతనే మార్చేస్తోంది కూటమి ప్రభుత్వం. రోడ్ల పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెడుతోన్న కూటమి ప్రభుత్వం పల్లె నుంచి పట్టణాల వరకు రహదారులకు కొత్త ఊపిరి పోస్తోంది. 1000 కోట్లతో రోడ్లు మరమ్మతులు పెట్టాం, ఇంకో 3000 కోట్లు ఇచ్చాం. ఇప్పుడిప్పుడే సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతా ఉంది. పల్లె పండుగ 1.0లో భాగంగా 4000 కిలోమీటర్లు, పల్లె పండగ 2.0లో భాగంగా 2486 కిలోమీటర్ల రోడ్ల రూపురేఖలు మారిపోయాయి. గతేడాది జూలై 1500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కొత్త రోడ్ల కోసం 1000 కోట్లు, రహదారుల రిపేర్ల కోసం మరో 500 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఏ రోడ్డు మీదైనా పార్ట్ హోల్ గా ఉంటే ఆర్ఎన్బి రోడ్లలో ఉండకూడదు. ఉంటే ఆ కన్సర్న్ ఆఫీసర్స్ కూడా మీరు చూసుకోవాలి. అత్యవసర మరమ్మతుల కోసం 600 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 861 కోట్ల రూపాయలతో 20,000 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు, గొయ్యులు పూడ్చేందుకు ఖర్చు చేసింది. గ్రామాలు, పట్టణాలే కాదు, గిరిజన ప్రాంతాల్లోనూ సరికొత్త చరిత్ర క్రియేట్ అవుతోంది. కాలినడకన తప్ప బడికి వెళ్లలేం, ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీలే శరణ్యం. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో కనిపించే గిరిజన గ్రామాల రాత మారింది.
చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన ఆచరణతో ఆ గ్రామాల రాతే మారిపోతోంది. రోడ్డొచ్చింది, వెలుగొచ్చింది, ఊరికి కొత్త కళొచ్చింది, ఆ జనం మొహం మీదకి నవ్వొచ్చింది. ఇలాంటి ఆనందాలే కనిపిస్తున్నాయి ఇప్పుడు అన్ని గ్రామాల్లో.